సురేంద్ర అన్న ఓకే మీకు పిల్లలు ఉన్నారా? తల్లికి వందనం వచ్చిందా? నలుగురు బస్సులో అప్పుడు ఒకసారి పోయి వచ్చినావా? ఫ్రీ బస్సు యా ఊరికి పెట్టివమ్మా? అందరూ బస్సు నువ్వు పడకూడదు దాంట్లో మేము పడేదా నీ ఓటు ఎవరికి ఇస్తావు? ఇస్తావా? చంద్రబాబు నాయుడు స్ఫూర్తి ఏమి తల్లి పడతా పెద్దలు అందరూ కావచ్చు, వాళ్ళ సమక్షంలోనే రైతులకు మేలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం నీటి కోసం అనే కార్యక్రమం పెట్టడం, ఆ గ్రామంలో ప్రతి రైతులను అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఆ ఫస్ట్ టైంలో 7,000 రూపాయలు వచ్చింది, ఇప్పుడు 7,000 రూపాయలు వచ్చింది, 14,000 రూపాయలు మాకు ముట్టింది. ఆయన చెప్పిన విధంగా 20,000 రూపాయలకి 14,000 రూపాయలు మేము తీసుకున్నామని చాలా సంతోషంగా ఉన్నారు అనేది ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. అది కాకుండా ఈ రాజాపురం గ్రామంలో ఈరోజు ఎస్సీ కాలనీకి చెందిన వార్డులో 20 లక్షల రూపాయలతో డ్రైనేజీలు భూమి పూజ చేయడం, అదేవిధంగా రాజాపురం గ్రామంలోనే పంచాయతీరాజ్ బిల్డింగ్ కూడా 32 లక్షల రూపాయలతో భూమి పూజ చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మొత్తం 1.5 సంవత్సరంలోనే సూపర్ 6 సూపర్ హిట్గా చేసి ఇప్పుడు ప్రజల్లోకి పోయి ప్రజలకు ఉన్న గ్రామాల్లో సీసీ రోడ్డు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఆ గ్రామం చెందిన ప్రజలకు ఏం కావాలో ప్రతి ఒక్కటి ఇల్లు కావచ్చు, అన్ని విధాలుగా గోకుల్ షెడ్ కావచ్చు, అన్ని విధాలుగా ఆదుకునేదానికి మేము ఉంటామని చెప్పి మా ప్రభుత్వం ఉంటుందని ఈరోజు భరోసా ఇచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో నడుస్తున్నారు. కాబట్టి అందరూ కూడా రాజాపురం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుకోవాలా. అదేవిధంగా రాష్ట్ర 5 కోట్ల ప్రజలు కూడా ఆయనకి సంతోషంగా ఉండాలా, ప్రజలకు ఇంకా మేలు చేయాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.